మీరు సూచనలు చేయండి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అంశాలను ప్రస్తావించండి. ఇప్పుడు మీరు నెంబర్ ప్రకారం మైక్ ఇస్తలేరు, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఎక్కువ మైక్ ఇస్తున్నారని. సార్, వీఆర్ వెల్కమింగ్ ఇట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ సజెషన్స్. మీరు సలహాలు సూచనలు ఇస్తే మైక్ ఇవ్వడానికి మాకు ప్రాబ్లం లేదు. మీరు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు మీరు తెలంగాణ మీద విషం చిమ్మడానికి ఈ మైకును వాడుకుంటామంటే మీరు చాలా విఘ్నతతోని ఇక్కడ ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినాక కూడా మేము ఎవరము అభ్యంతరం పెట్టకుండా స్పీకర్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పి మేము ఏ విషయంలో కూడా మేము అభ్యంతరం పెట్టకుండా సహకరించినాం అధ్యక్ష. అందుకోసమని ఈరోజు అధ్యక్ష నా సూచన ఒకటే అధ్యక్ష, బెట్టింగ్ యాప్ల విషయంలో కానీ, ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ విషయంలో కానీ వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు. గంజాయికి, డ్రగ్స్కి, కొకైన్కి, కెసినో వాళ్ళకి, కోళ్ళ పందాలకి తెలంగాణలో తావు లేదు. అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించకండి, మీరు ఎంత దగ్గర వాళ్ళైనా. మళ్ళీ నేనేదైనా వివరాలు మాట్లాడితే అట్లెట్లా మీరు, ఇట్లెట్లా మీరు, కేసు అట్లెట్లా పెడతారు. మన వాళ్ళు ఉన్నప్పుడు తప్పని పరిస్థితులు వస్తాయి. మీకు బాధ ఉండొచ్చు, మీకు బాధ ఉన్నప్పుడు వాళ్ళని అట్లాంటి తప్పులు చేయకుండా ఆపాలి. గతంలో మనది అధికారం ఉన్నప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదురా నాయన. ఇప్పుడు ఇట్లా చేస్తే ఊకోది ప్రభుత్వం అని మీరు మంచి చెప్పుకోవాలి, తలుపు మూసి లోపలింట్లో కొంత చెప్పుకోవాలా. సో దయచేసి మళ్ళొకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకండి. నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో చెప్పండి, ఓపెన్ డిబేట్ ఫర్ దట్. భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము, ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇండ్లు కట్టిద్దామా, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా, లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము, లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూసేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము, లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు, వాళ్ళు కానీ నేను కానీ ఎవరు మన ఇళ్లలో నుంచి తీసిస్తలేము. ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది. వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేది ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం. కానీ భూసేకరణనే మేము అడ్డుకుంటాము, మేము ముందుకే పోనీయము. వేసినాయన మీ దాంట్లోనే తీసుకోరు, కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగాడు. మల్లన సాగర్లో కేసులు వేసినాయన వాళ్ళ దాంట్లోనే తేలేడు, పాలమూరు రంగారెడ్డిలో కేసు వేసినాయన వాళ్ళ దాంట్లోనే తేలేడు. వీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డిలో, ఎంబడే అక్కడనే పక్కన కూర్చున్నాడు అధ్యక్ష. సభ్యుడు ఇక్కడ లేడు కానీ కేసులు వేసిన వాళ్ళని మొత్తం లిస్టు తీద్దాం. కేసులు వేపించింది వాళ్ళే, చేర్చుకునేది వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడు, కేసులు వేసి అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష? ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు? పార్టీలో చేర్చుకుంటున్నారు. బీఫామ్ ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్లో?